ఆషాఢంలో విజయవాడలో ఉన్న అమ్మవారికి సార తీసుకెళ్ళిపోదామా? హే ఫ్రెండ్స్, హాయ్. మేము మా నైబర్స్ తో కలిసి ఆషాఢంలో అమ్మవారికి అయితే సార తీసుకెళ్తున్నాం. ఈ ఈవెంట్ కి 5 ఇయర్స్ నుంచి వెళ్దామంటే ఈ ఇయర్ అయితే కుదిరింది. ఫస్ట్ అమ్మవారికి పూజ చేసి ఒక్కొక్క ఐటెం తీసుకొని అమ్మవారికి ఊరేగింపుకి అయితే స్టార్ట్ అయ్యాం. అమ్మవారికి సార్ తీసుకెళ్ళటానికి మా హౌస్ దగ్గర నుంచి నడుచుకుంటూ అయితే వెళ్ళాం. సో వెళ్ళే దారిలో మధ్యలో కొంతమందికి అమ్మవారు అయితే వచ్చింది. అమ్మవారికి ఇష్టమైన ఐటమ్స్ ఇంకా అమ్మవారికి తీసుకువెళ్లాల్సిన అన్ని ఐటమ్స్ అయితే తీసుకొని వెళ్తున్నాం. నా ఛానల్లో ఇంకా చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. నా ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోండి, Divya444. ఇంకా చాలా మంది అయితే డాన్స్లు అయితే చాలా బాగా వేశారు. కొంచెం దూరం వరకు కాళ్ళు అయితే ఏం కాలేదు, కానీ కొంచెం దూరం నడిచిన తర్వాత మెయిన్ రోడ్ లోకి వెళ్ళిన తర్వాత కాళ్ళు అయితే బాగా కాలాయి. సో నేను మా నైబర్స్ ఇద్దరం అయితే ఆటో ఎక్కి అమ్మవారి గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. మిగతా వాళ్ళందరూ అయితే నడుచుకుంటా వచ్చారు. మేము టెంపుల్ కి వెళ్ళిన తర్వాత టెంపుల్లో కింద గోశాల ఉంది, అక్కడ ఫ్రీగా ఉంటే అక్కడ కూర్చొని కొంతసేపు ముచ్చట్లు వేసుకుంటా ఇంకా వెళ్ళే వాళ్ళందరినీ చూస్తా అయితే కూర్చున్నా. ఇంకా మా నైబర్స్ అందరూ వచ్చిన తర్వాత అందరం మీట్ అయ్యి అమ్మవారికి సారైతే తీసుకెళ్ళాం. ఇంకా మేము ఫ్రైడే అయితే వెళ్ళాం. ఆ రోజు అయితే ఫుల్ రష్ అయితే ఉంది. ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చి ఇంకా చాలా మంది అయితే మిస్ అయ్యారు గ్యాంగ్ లో, వాళ్ళందరితో మీట్ అయ్యి ఇంకా కింద అమ్మవారికి వచ్చి ఆషాఢ సారని అయితే చూపించాం. ఇంకా అమ్మవారి ప్రసాదం తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయాం. అమ్మవారి ప్రసాదం ఏమిచ్చారో నెక్స్ట్ షాట్ లో అయితే చూపిస్తా. బాయ్.